ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు గురించి మంచి మాటలు ఇక్కడ రాయబడ్డాయండి. అయితే నోవాహు అయితే దేవుని దృష్టికి దేవుని కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, తన తరములో అంటే ప్రియమైన వల్ల నోవాహు తను జీవించిన కాలంలో తన వంటి నీతిపరుడు లేడు, నిందారహితుడు లేడు, దేవునితో కూడా నడిచిన వ్యక్తి లేరండి. అటువంటి గొప్ప భాగ్యమును, అటువంటి ఉన్నతమైన కృపను నోవాహు పొందుకున్నాడు. ప్రియమైన వల్లరా, తన తరములో నీతిమంతుడిగా, నిందారహితుడిగా, దేవునితో కూడా నడిచిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టే ఈ తరము వరకు కూడా నోవాహు ఒక మాదిరికరముగా ఉన్నాడు. ప్రియమైన వల్లరా, మనం ఒక్కోసారి ఆలోచిస్తాం, మా తాతగారు అలా ఉన్నారు, తండ్రి గారు ఎలా ఉన్నారు అని. మరి నీ తరములో నువ్వు ఎలా ఉన్నావు అనేది ప్రశ్న వేసుకోవాలండి. కాబట్టి నోవాహు తన తరములో దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాడు, దేవుని కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి తన తరములో మరి ఏ కుటుంబాలు బ్రతికించబడకపోయినా నోవాహు తన కుటుంబంతో సహా ఆ మహా ప్రచండ వర్షమైన జలప్రళయమైన రక్షించబడగలిగాడంటే కారణము తను కలిగి ఉన్న నీతిని బట్టే, ఆ మహా కృపను బట్టండి. దేవుని యొక్క కృప అతని మీద ఉన్నది. దేవుడు చూసినప్పుడు నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. మరి అతను కృప పొందడానికి గల కారణము మరి నీతిపరుడుగా, నిందారహితుడిగా, దేవునితో కూడా నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ 3 విషయాలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమండి. ప్రియమైన వల్లరా, అవినీతి పరులు వేరు, నీతి పరులు వేరు. కావున మరి ఆ రీతిగా నోవాహు జీవించి ఉన్నాడు. కావున తరతరములైనా ఎన్ని తరములకైనా అతను ఒక మాదిరి కలిగిన భక్తిని చేసి ఉన్నాడు. కావున ఈ తరములో ఎలా ఉన్నావు? మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, జనరేషన్ పాడైపోతుందండి అంటూ ఉంటాం. కావున మరి మనం జీవిస్తున్న తరములోనే దేవుని కృప పొందిన వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.